హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున మనకు పీఎం కిసాన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 40 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్కి సంబంధించి 18వ విడత డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక చాలామంది రైతులకు నిన్నటి నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి. ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక రోజులోనే డబ్బులు జమ అయ్యే పని కాదు. దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9,50,00,000 మంది రైతులకు ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయలనైతే ప్రధాని మోడీ గారు మనకు మహారాష్ట్రలో విడుదల చేయడం జరిగింది. కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 40 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ కావాలని, కాబట్టి ఒక రోజులో జమ అయ్యే పని కాదు, కాబట్టి జమ అవుతుంది. 15 నుంచి 15 రోజుల సమయం అయితే పడుతుంది. అప్పటి వరకు కూడా మీరు వేచి చూసి పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు తీసుకోండి. అంతేకాకుండా మనము చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ అనే పథకం కింద వాళ్ళ యొక్క ఖాతాల్లోకి నేరుగా పీఎం కిసాన్ అంతా కలిపి 20,000 ఇస్తామన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేయవలసిందిగా కోరుతున్నారు. ఎట్టకేలకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వివరాలను గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోడీ గారు పీఎం కిసాన్కి సంబంధించి 18వ విడత డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరంలో కూడా విడుదలకు 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు, అంటే సంవత్సరంలో 4 నెలలకు ఒక విడత చొప్పున మనకు పీఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు మనకు 17 విడతల డబ్బులు విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు 18వ విడత నిధులు కూడా విడుదల అయితే చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 9,50,00,000 మంది రైతుల ఖాతాల్లోకి మన ఏపీలో దాదాపుగా 50 లక్షల మంది పైగానే రైతులు ఉన్నారు. ఇందులో పీఎం కిసాన్కి అర్హత ఉన్న వాళ్ళు దాదాపుగా 40 లక్షల మంది కూడా పీఎం కిసాన్కి అర్హత పొందినట్టు వాళ్ళు ఉన్నారు. వీరందరికీ కూడా మొన్న ప్రధానమంత్రి మోడీ గారు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. మొన్నటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ప్రధానమంత్రి మోడీ గారు విడుదల చేసిన ఈ 18వ విడత 2,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకొని పీఎం కిసాన్ డబ్బులు అయితే తీసుకోండి. ముందుగా అంటే ఒక్క రోజులోనే మనకు జమ అవ్వదు. దాదాపుగా 10 నుంచి 15 రోజుల సమయంలో అయితే మనకు రోజుకి కొంతమంది రైతులు చొప్పున, కొన్ని జిల్లాలు రైతులు చొప్పున, ఇది ఏమిటి సార్ 18 విడత 2,000 డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. బ్యాంక్ అకౌంట్ మీ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది. ఈ డబ్బులు మీకు జమ కాలేదు అంటే కారణాలు అయితే మీకు ఉన్నాయి. ఆ కారణాలతో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎందుకు పడలేదు, ఒకవేళ ఏం చేస్తే డబ్బులు పడతాయి అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా క్లారిటీగా క్లియర్ చేస్తాను. ఇక ప్రస్తుతానికి పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మీరు ఈ పీఎం కిసాన్ పథకం 18 డబ్బులు అయితే ఈ రెండోది చూసుకుంటే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు అన్నదాత సుఖీభవ అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున గత ప్రభుత్వంలో ఉన్న రైతు భరోసా స్థానంలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఒకవేళ రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 10వ తారీఖున అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఈ నెల 10వ తారీఖున అర్జెంటుగా, అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్యాబినెట్ మీటింగ్ చేయబోతున్నారు. అంటే ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు సంచలన నిర్ణయాలను అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో కొన్ని పథకాలకు ఆమోదం తెలుపుతున్నారు. ఈ నెలలో అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇప్పటికే
ఖరీఫ్ సీజన్ అనేది ముగిసింది. రైతులందరూ కూడా పెట్టుబడి కోసం ఎదురు చూడడం జరిగింది. ఈ నేపథ్యంలోని రైతులందరికీ కూడా పోరాట కలిగించే ఈ విధంగా ఈ యొక్క పెట్టుబడి సహాయాన్ని అందించాలని ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీ ఉందో అన్నదాత సుఖీభవ, ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు విడుదల గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ నెల 10వ నెల జరిగే కేబినెట్ మీటింగ్లో సంచలన వాక్యాలు అయితే తీసుకురాబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి మిగతా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు అలాగే ఇప్పటికీ పీఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నాయి కదా. పీఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోండి. ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఎంపీసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ ఎన్పిసిఐ లింకుతో పాటు ఈకేవైసీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా ఎవరైతే రైతులు చేసుకుంటారో వాళ్ళకైతే తప్పనిసరిగా డబ్బులు జమ అవుతాయి. ఏదేమైనా కూడా 18 డబ్బులు పడ్డాయి. ఇక రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా మనకు విడుదల చేయబోతున్నారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ నెల 7వ నెల ఢిల్లీ వెళ్ళారు. ఆ ఢిల్లీ కార్యక్రమం ముగించుకొని వచ్చిన తర్వాత మనకు 10వ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది. కేబినెట్ మీటింగ్లో మనకు పూర్తి స్థాయిగా పథకాలకు ఆమోదం తెలిపి తర్వాత బడ్జెట్ అనేది రూపొందించి యొక్క పథకాలు అనేది అమలు చేస్తారు. అప్పటి వరకు కొద్దిగా సమయం అయితే పడుతుంది. మనందరం ఇది చూడాలి. ఇక రైతులందరికీ కూడా తప్పనిసరిగా డబ్బులు అయితే అకౌంట్లో జమ అవుతాయి. విడుదల చేయనున్నట్టు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించినటువంటి తాజా సమావేశం అయితే రైతు భరోసా మరియు అంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.